హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సుప్రీం కోర్టు తీర్పు విడుదల పెన్షనర్లకు శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు మరియు తమ జీవితాంతం కష్టపడి పదవీ విరమణ చేసిన వృద్ధులకు ఒక అద్భుతమైన శుభవార్త అందుతోంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు పెన్షనర్ల హక్కులను కాపాడుతూ ఒక చారిత్రాత్మక మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక ఉత్తర్వు మాత్రమే కాదు, దశాబ్దాలుగా తమ న్యాయమైన వాటా కోసం పోరాడుతున్న విశ్రాంత ఉద్యోగులందరికీ లభించిన గొప్ప విజయంగా మనం భావించాలి. ముఖ్యంగా పెన్షన్ విధానంలో ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్నటువంటి పలు కీలక మార్పులను అడ్డుకుంటూ పెన్షనర్ల ప్రయోజనాలే పరమావధిగా ఈ తీర్పు సాగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్పష్టతతో పెన్షనర్ సంఘాలు మరియు వివిధ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈ వివాదానికి ప్రధాన నేపథ్యం ఏమిటంటే, గతంలో సుప్రీంకోర్టు డిఎస్ నకారా గారి వ్యాజ్యం కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును మరోసారి గుర్తు చేస్తూ తాజా ఆదేశాలైతే జారీ అయ్యాయి. 1982లో వెలువడిన ఆ తీర్పు ప్రకారం పెన్షనర్లందరూ ఒకే వర్గానికి చెందినవారని, వారిని రిటైర్మెంట్ తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయబడింది. ఇప్పుడు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం అదే సూత్రాన్ని నొక్కి చెబుతూ తుది తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పెన్షనర్ కూడా పెన్షన్ చెల్లింపుల విషయంలో గానీ, పెంపుదల విషయంలో గానీ అన్యాయం జరగకూడదని కోర్టు చాలా కఠినంగా ఆదేశించింది. సకాలంలో పెన్షన్ పెంపుదల చేయటమే కాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి రావాల్సిన ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిలిపివేయకూడదని కీలక నిర్ణయాలైతే ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పెద్ద చిక్కుముడి ఏమిటంటే, విశ్రాంత ఉద్యోగులను 2 వర్గాలుగా విభజించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం కంటే ముందు పదవీ విరమణ పొందిన వారు ఒక వర్గమైతే, ఆ తర్వాత పదవీ విరమణ పొందే వారు మరొక వర్గమని విభజించి వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సులు ప్రయోజనాలను వేర్వేరుగా అమలు చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా పాత పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రయోజనాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని, ఇది వారిని ఆర్థికంగా దెబ్బతీయటమేనని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకే హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తులకు కేవలం వారి రిటైర్మెంట్ తేదీలు వేరుగా ఉన్నాయన్న కారణంతో వేర్వేరు పెన్షన్లు ఇవ్వటం అనేది సమానత్వ హక్కును కాలరాయటమే అవుతుంది అని విమర్శలైతే వస్తూ ఉన్నాయి. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వాలా వద్దా, లేదా ఎంత పెంచాలి అనే తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలేయడం. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి పెన్షన్లలో కోత విధించడం లేదా పెన్షన్‌ను పెంపు వాయిదా వేయటం వంటి చర్యలు పెన్షన్‌దారులకు ఒక పెద్ద శరాఘాతంగా అయితే మారాయి. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో దాచుకున్న వాయిదా వేయబడినటువంటి వేతనం, డిఫర్డ్ వేజ్ అని న్యాయస్థానాలు గతంలోనే స్పష్టం చేశాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం పెన్షన్ హక్కులను మార్చకూడదని పెన్షనర్లు వాదిస్తున్నారు. ముఖ్యంగా 1982లో నకారా కేసులో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమలు చేయాలని, అప్పుడే అందరికీ సమాన న్యాయం జరుగుతుందని వారు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కొందరు ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ మరియు కరువు భత్యం, డీఏ ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయి. మరికొంతమందికి సాంకేతిక కారణాలతో ఇవి నిలిచిపోతూ ఉన్నాయి. ఈ రకమైన వివక్ష వల్ల వేలాది మంది వృద్ధులు తమ వైద్య ఖర్చుల కోసం మరియు నిత్యావసరాల కోసం ఇబ్బందులైతే పడుతున్నారు. అందుకే 2025-26 కాలానికి సంబంధించి వాలిడేషన్ యాక్ట్ అమలు చేసే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలనైతే, మరియు ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని పెన్షనర్ సంఘాలు ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసావహించాలని వారు కోరుతున్నారు. ఈ చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో పెన్షనర్లందరూ తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. ప్రభుత్వం ఏ కొత్త చట్టం తెచ్చినా అది రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో తనిఖీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇచ్చే పెన్షన్ అనేది వారి జీవన రేఖ
వంటిదని, దాంతో ఆడుకోవడం తగదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఈ పెన్షన్ సవరణలు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై మీ అభిప్రాయాలు ఏమిటనేది, ప్రభుత్వం ఈ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? లేదా పెన్షన్ల విభజన సరైనదేనా? సో, ఇటువంటి విలువైన మీ యొక్క అభిప్రాయం ఏవైతే ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మన చుట్టూ ఉన్న పెన్షనర్ మిత్రులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఈ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. పెన్షనర్ల పోరాటం ఫలించి అందరికీ సమానమైన పెన్షన్ హక్కు లభించాలి అని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.